శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు రోజు కూడా వర్తమానాలు వింటూ ఉన్నారు. చాలామంది ఈ వర్తమానాల ద్వారా బలపడుతున్నామని తెలుపుతున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. క్రమంగా వినండి. ఇంకా అనేక మందికి ఈ ఛానల్ ద్వారా ప్రకటించబడుచున్నటువంటి యొక్క వర్తమానములు మీరు పంపిస్తూ, అలాగే క్రొత్త వారిని సబ్స్క్రైబ్ చేయమని కూడా ఈ ఛానల్ను మరింత బలపరిచేదానికోసమే ప్రార్థించమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు తెలుపుతూ ఉన్నాడు. మొదటిగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు అంటూ ఉన్నాడు. అవును, అది యుగ యుగములుగా దేవుని యొక్క ఆకాంక్ష ప్రియులారా. తాను నివసించినటువంటి, తాను సృష్టించినటువంటి మనుషుల మధ్యలో తాను నివాసము చేయాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తన కోసం ఒక నివాస స్థలాన్ని నిర్మించే పనిని ఆయన తాను విమోచించినటువంటి ప్రజలకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని కోసం ఒక నివాస స్థలాన్ని కట్టడానికి ఇశ్రాయేలీయులు ఆదేశింపబడింది ఈ సీనాయి కొండ మధ్యనే. అక్కడ సముద్ర వత్సల తోళ్ళు, మేకతోళ్ళు, నూలు యొక్క తెరలు, తుమ్మకర్ర, ఇత్తడి, బంగారు, అనేకమైనటువంటి భౌతిక పదార్థాలతో ఒక గుడారం నిర్మించబడింది. దాని పేరు ప్రత్యక్ష గుడారం అని కూడా అంటారు ప్రియులారా. ఈ ప్రత్యక్ష గుడారం దావీదు దినముల వరకు కూడా ఉండింది. అపోస్తల కార్యములు 7:5 చూసినట్లయితే, ఆ తరువాత సొలొమోను దేవునికి మరొక సుందరమైన మందిరాన్ని నిర్మించాడు. అయితే దేవునికి కట్టబడినటువంటి ఈ నివాస స్థలాల గురించి లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయి గమనించండి. సర్వోన్నతులైనటువంటి దేవుడు మనుష్యుల చేతులతో నిర్మింపబడినటువంటి యొక్క స్థలములలో లేక నిర్మించబడినటువంటి ఆ ప్రదేశాలలో ఉండడు. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని యొక్క చేతులతో నిర్మింపబడినటువంటి ఆలయములలో నివసింపడట. ఆయన నాకు మీరు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఏంటో రేపటి దినములో నుండి మీ మధ్యతో మాట్లాడుతాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకోసమై ఒక సుందరమైన మందిరాన్ని కట్టే బాధ్యత మాకందరికీ అప్పగించిన రీతిని బట్టి దేవా నేను స్తుతిస్తున్నాం. ఈ మందిరములలో నీవు నిత్యము నివాసము చేయుటకు ఆశపడిన రీతిగా మేమందరము నీ నివాసములుగా ఉండటకై సహాయం చేయండి. అట్టి కృప దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందుతున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.